తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా లేకపోతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నుంచి చెప్పడం కాదు, యావత్ ప్రపంచంలో దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఈయనని ఇదే వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇదే విషయం చెప్తున్నారు. ఇది ఢిల్లీలో కానీ, గల్లీలో కానీ, ప్రపంచంలో కానీ ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల, వారి విశ్వాసం పట్ల, ఎందుకంటే నిన్నను మేము చూసాం వారి విజనరీ. ఈరోజు నిన్నను మాకు అధికార యంత్రాంగంతో సమావేశం ఏర్పాటు చేస్తే బయటకు వచ్చిన తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ సీనియర్స్ వాళ్ళందరూ కూడా అరే ఇంత నాయకత్వం, ఎందుకంటే బాబు గారి కోసం మాకు తెలుసు, అయినా సరే మనం 2027కి ఆ విజనరీ నాయకత్వాన్ని చూస్తే ఆ ప్రజెంటేషన్ చేస్తే మాకు ఆశ్చర్యం కలిగిందని వారు షేర్ చేసుకుంటే మాకు ఆనందం కలిగింది. చాలామంది టీవీల ద్వారా, ప్రసార సాధనాల ద్వారా, వాట్సాప్ల ద్వారా చాలామంది చూసిన వారందరూ కూడా మాకు ఫోన్లు చేసి చెప్తున్నారు, ఎస్ బాబు గారి నాయకత్వంలో ఏదైతే నమ్మి మీరు వెళ్ళి ఆ నాయకత్వంలో మీరు ప్రమోట్గా మీరు సభ్యుడిగా ఉండి పనిచేస్తున్నారో మేము కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఖచ్చితంగా వారు చెప్పిన ప్రతి విషయం కూడా అమలవుద్దని నమ్ముతున్నామని చెప్పేసి వారు చెప్తుంటే మేము కుటుంబ సభ్యుడిగా పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఒక కుటుంబ సభ్యుడిగా మేము కూడా గర్వపడుతున్నామని ఈరోజు మీ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. అలాంటి నాయకత్వంలో పనిచేయాలి, అలాంటి నా ప్రభుత్వంలో ఉండాలి, అలాంటి పార్టీల్లో ఉండాలి. ఎందుకంటే మనం గర్వపడే విధంగా మన తల్లికి వందనం చేస్తుంటే, మేము గ్రామాల్లో తిరుగుతుంటే, బొబ్బుల ప్రాంతంలో నేను మా ఎమ్మెల్యే గారు వెళ్తుంటే అక్కడ ప్రజలందరూ కూడా, తల్లిదందరూ కూడా వచ్చి మాకు ఎదురుగా వచ్చి స్వాగతం పలుకుతుంటే మేము ఎంత ప్రౌడ్గా ఫీల్ అయ్యాం. అలాంటి నాయకత్వం పనిచేయాలి, అలాంటి ప్రభుత్వంలో పనిచేయాలి. అంతే తప్పగా నేరస్తుడు పార్టీలో కానీ, నేరస్తుడు నాయకత్వంలో మనం ఉంటే మనకున్న పరపతి కూడా గ్రామాల్లో పోద్దనేది ఈ సందర్భంగా కేడర్ తెలియజేసుకుంటాను. మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏదైనా మనం ఒక పని చేసామంటే ప్రజా ప్రయోజనం అవ్వాలి, ప్రజలు హర్షించాలి, ప్రజలు ఆదరించాలి. పదవి ఉన్నా లేకపోయినా ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు గౌరవంగా ఉండే పరిస్థితి తీసుకురావాలి. ఈరోజు అట్టడుగిన రాష్ట్రాన్ని, విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని ఖచ్చితంగా గాడిలో పెట్టి మనం భావితరాలకు సంపద ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఈరోజు గర్వంగా ఫీల్ అయ్యి ఈరోజు ముందుకు అడుగేస్తుంటే ఈయన అల్లరి సృష్టించడానికి మళ్ళీ పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించకంట, పారిశ్రామికవేత్తలతో ఉన్న గౌరవాన్ని, బాబు గారికి ఉన్న బంధాన్ని కానీ, లేకపోతే మోడీ గారికి ఉన్న బంధాన్ని కానీ ఈరోజు అందరూ కూడా రాష్ట్రం వైపు చూస్తుంటే దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఏదో రకంగా కుట్ర బండడానికి చేసిన ప్రయత్నం మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భం తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈరోజు ఈ లక్ష్యాన్ని ఏదైతే ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రజలు ఏ మాట ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో అమలు చేశారో అవన్నీ కూడా పరిపూర్ణంగా అవుతుంది. ఈ నేపథ్యంలో కుట్ర చేయడానికి ఇది ఒక ప్రయత్నం అని చూస్తున్నాం. అయితే నేను ఒక పోలీస్ యంత్రాంగానికి ఒకటే నేను కోరుకుంటున్నాను, చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ విశాఖపట్నంలో పారిశ్రామికవేత్త సదస్సు జరిగినప్పుడు ఈయన వచ్చి అల్లరబెట్టడానికి విశాఖపట్నం వచ్చిన సందర్భాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాగే ఇప్పుడు కూడా అదే స్క్రీన్ ప్లే చేస్తున్నాడు, ఇంకా నేరమైన ఘోరాలు చేస్తున్న పరిస్థితి తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా ఉంది. డీజీ గారి నాయకత్వంలో మొన్ననే విశాఖపట్నంలో అద్భుతమైన యోగా డే, ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకుండా కూడా మంచి నాయకత్వం చేశారు. ఇలాంటి నేరస్తుల్ని నిఘా పెట్టి ఖచ్చితంగా అదుపు చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై హింద్, జై ఎన్డీఏ కూటమి. థ్యాంక్ యూ.